హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. ప్రతిరోజు న్యూస్ పేపర్లో వచ్చే న్యూస్ని కొన్నింటిని గేదర్ చేసి అప్పుడప్పుడు మీకు అందించడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పటి నుంచి వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి గారు తన వర్షన్ని ప్రతిరోజు న్యూస్ రూపంలో అందించాలని చూస్తున్నారు. అసలు వార్త ఏంటి, వార్తాపత్రికలు వాటిని ఏ విధంగా ప్రజెంట్ చేస్తూ ఉన్నారు, అందుట్లో ఉన్నటువంటి వాస్తవాలు ఏంటి అనేది కారుమూరి వెంకట గారు క్లుప్తంగా నీట్గా వివరించడం జరుగుతుంది. ప్రతిరోజు మార్నింగ్ 8:30కి ఈ బులెటిన్ మీకోసం రిలీజ్ చేస్తూ ఉన్నాం. సో తప్పకుండా ప్రతి ఒక్కరూ వీటిని స్వాగతించాలని, అదేవిధంగా న్యూస్లో ఉన్న ఇంపార్టెన్స్ ఎంతో గొప్పది కాబట్టి వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం మీరు కూడా చేయాలని మనసారా కోరుకుంటూ ఈ న్యూస్ బులెటిన్ కంటిన్యూస్గా అందిస్తాం. అదేవిధంగా న్యూస్ పేపర్ రీడింగ్ కూడా వెరీ సూన్ స్టార్ట్ చేయబోతున్నాం. సో మీరంతా ప్రోత్సహించాలని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం, గుడ్ మార్నింగ్. ఈరోజు ఆ రెండు దినపత్రికలు ఏదైతే ఉందో రోతనాడు, బూతు జ్యోతిలో వచ్చినటువంటి ఏదైతే వాటిని వార్తలను తెలుగుదేశం పార్టీకి కరపత్రాలు కాబట్టి అలానే ఉంటాయి వాళ్ళు రాసేటటువంటిది. ఒకటి ఈనాడులో సవాలు చేసి ముఖం చాటేసిన భూమన, రెండు ఆంధ్రజ్యోతిలో గోశాలపై గోల, ప్రదర్శనగా బయలుదేరిన భూమన, ఈడేమో సవాలు చేసి ముఖం చాటేసిన భూమన. వీళ్ళే హెడ్డింగ్ ఏం పెట్టారు, సవాలు చేసి ముఖం చాటేసిన భూమన అని పెట్టి కింద రెండు ఫోటోలు వేశారు. కార్యకర్తలు అంచెలతో కలిసి గోశాలకు బయలుదేరుతున్న కరుణాకర్ రెడ్డిని అడ్డుకుంటున్న పోలీసులు. ఇంకో ఫోటో రోడ్డుపై పడుకొని నిరసన తెలియజేసిన భూమన కరుణాకర్ రెడ్డి, మధ్యలో గురుమూర్తి, నారాయణ స్వామి, చిత్రంలో ఆర్కే రోజా. మరి ముఖం చాటేసిన అని మీరే హెడ్డింగ్ పెట్టి రాశారు. కిందేమో కార్యకర్తలతో బయలుదేరాడు, అడ్డుకున్నారు, అందుకని అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నాను మీరే రాశారు. అంటే చూసేటటువంటి హెడ్డింగ్ ఏమో ముఖం చాటారు. అంటే లోపల మ్యాటర్ ఎవరు చదవరు కదా, భూమన కరుణాకర్ రెడ్డి గారు ముఖం చాటేశారని వీళ్ళు ప్రచారం చేయాలి. అంటే ఆ వార్త హెడ్డింగ్ పెట్టింది ఎవరు? జర్నలిజంలో సున్నా అనుభవం ఉండి జర్నలిజం అంటే ఏందో తెలియనటువంటి ఈనాడు కిరణ్. ఆ కింద ఫోటోలు పంపించింది ఎవరు? పాప అక్కడ ఉన్నటువంటి జర్నలిస్ట్, ఈనాడు జర్నలిస్ట్. అంటే ఎంత తేడా ఉందో చూడండి మీరు. ముఖం చాటేశాడంట. మరి కింద ఫోటోలు ఎందుకు వేశారు? ముఖం చాటేస్తే ఆ పల్లా శ్రీనివాసరావు లాగా ఎక్కడో వైజాగ్లోనో ఎక్కడో గాజువాకలోనో ఉండేవాళ్ళు కదా, తిరుపతిలో ఉండేవాడు కాదు కదా ముఖం చాటేస్తే. రెండు, అర్ధరాత్రి నుంచి పోలీసుల గృహ నిర్బంధంలో మీరు కదా ఉంచింది భూమన కరుణాకర్ రెడ్డి గారిని. మీరు సవాలు విసిరారు, సవాలు విసిరిన పల్లా తోక ముడిచాడు, అది కదా మీరు రాయాలి. ఏదో అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం ఎమ్మెల్యేలను లేదంటే అక్కడ ఉన్న తెలుగుదేశం నాయకులను గుంపుగా ఒక 100 మంది పంపించేస్తే కరుణాకర్ రెడ్డి గారు అయినా నేను ఒక్కడనే వస్తానన్నాడు. అయినా కూడా మీరు ఆయన పంపించినటువంటి పరిస్థితి. సో ఒకటైతే ఇక్కడ వాస్తవం కదా, గోవులు చనిపోయినటువంటి విషయాన్ని మీరు ఒప్పుకున్నారు. గోమాతలు ఏదైతే ఏడాదిలో 191 చనిపోయినాయి అని చెప్పి మీరే అఫీషియల్ రికార్డు ఇచ్చారు. అంటే అఫీషియల్గా నిన్నుంటే అనఫీషియల్గా ఇంకెన్ని ఉంటాయి. దాన్ని కూడా చూస్తే జూన్ నెల మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జూన్లో 13, జూలైలో 18, ఆగస్టులో 15, సెప్టెంబర్లో 21, అక్టోబర్లో 19, నవంబర్లో 13, డిసెంబర్లో 14, జనవరిలో 18, ఫిబ్రవరిలో 13, మార్చిలో 12 గోవులు చనిపోయినాయని. అంటే మీరు అధికారంలోకి వచ్చినాక 156 గోవులు చనిపోయినాయి అనేది మీరు ఇచ్చిన లెక్కలే అఫీషియల్గా. మరి మేము కూడా చెప్పింది అదే కదా, 3 నెలల్లో 100 గోవులు చనిపోయినాయి అని చెప్పాము. కానీ మీరు 3 నెలల్లో 43 చనిపోయినాయని ఇచ్చారు. మేము 100 చెప్పింది విత్ ఆధారాలతో చెప్పాము, మీరు 43 అన్నారు. అంటే చనిపోయిన మాట వాస్తవమే కదా. 43, 100 అనేది మేము దగ్గర 100 ఉన్నాయి, మేము చూపిస్తాము, గోశాలకు వెళ్దాం పదండి, అసలు ఆ గోశాల సక్రమంగా లేదు నిర్వహణ అని చెప్పి వెళ్దామని మా నాయకులు వస్తుంటే అడ్డుకొని సిగ్గు లేకుండా ఈనాడు కిరణ్ రాసింది తోక ముడిచాడంట. సవాలు విసిరి ఎవరు తోక ముడిచింది? తోక ముడిచి పలాయన యాదవ్ చేసింది పల్లా శ్రీనివాస్ అని కదా మీరు రాయాల్సినటువంటి వార్త. సవాల్ చేసి ముఖం చాటేయటం అనేది చంద్రబాబు నాయుడికి మీ తెలుగుదేశం వాళ్ళకి అలవాటు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వస్తున్నాం అంటే వస్తున్నాం, సై అంటే సై అంటాం ఎప్పుడైనా సరే. సో అది మాకున్నటువంటి క్రెడిబిలిటీ. ఈనాడులో ఒక వార్త, మిరప రైతుకు మిగిలేది కన్నీరే, పెరిగిన పెట్టుబడులు ఎకరాకు 3 లక్షలు, ఉత్పత్తి వ్యయం క్వింటాలకు 15,000, దక్కేది 10,000 నుంచి 13,000 లోపు, ఎకరానికి 50,000కు పైగా మిర్చి రైతు నష్టపోతున్నాడు, ఆందోళనలో రైతులు. ఇది వాళ్ళు పెట్టిన హెడ్డింగ్. ఎస్, మిర్చి రైతుకు మిగిలేది కన్నీరే. కానీ ఈ కన్నీరు ఎవరి వల్ల వచ్చిందని వాళ్ళు రాయరు. ఇక్కడ వార్త రాస్తారు బాబు, మిర్చి రైతు అంతా కన్నీరే అని. ఇంక కొన్ని రోజులు పోతే జగన్ గారి వల్ల ఇదంతా వచ్చిందని కూడా రాస్తారు. ఆల్రెడీ కొన్ని చోట్ల రాస్తున్నారు ఇట్లా. కానీ ఇప్పుడు మిర్చి రైతులు కన్నీరు ఎందుకు అని అంటే అది రాయరు. కానీ లోపల మ్యాటర్లోకి వెళ్తే ఒప్పుకోక విషయం ఒప్పుకొని రాస్తారు. ఇది రైతులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రానికి లేఖలు రాశారు. ఎప్పుడు రాశాడు చంద్రబాబు నాయుడు గారు? జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు మిర్చి యార్డ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ రోజు సాయంత్రం లేఖ రాశాడు. అప్పుడు దాకా చంద్రబాబు నాయుడు నిద్రపోయాడు, రైతుల గురించి వదిలేశాడు. కానీ జగన్ గారు వెళ్ళిన తర్వాత
అప్పుడు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తే వాళ్ళు కేంద్ర ప్రభుత్వం క్వింటాలకు 11,781 రూపాయలు ధర దక్కేలా చూస్తామని హామీ ఇచ్చారు. కొంటాం ఒక 25% అన్నారు. ఇది 100% మేము కొనగానే 25% కొంటాం అన్నారు. అప్పటికి రైతులకు నష్టమే 11,786 కూడా కొన్నా కూడా. కానీ ఆ 11,786 ధర దక్కేలా చూస్తామని హామీ ఇచ్చిన ఇంత మట్టికి ఆ రైతుకు సాయం అందే విధంగా విధి విధానాలు ఇప్పుడు వరకు ఖరారు చేయాల. అంటే ఇక్కడి నుంచి ఖరారు చేసి వాళ్ళకి పంపించాల వీళ్ళు. ఇదిగోండి సార్ ఇంతమంది ఉన్నారు దీనికి సంబంధించి. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మిర్చికి సంబంధించి వెళ్ళి దాదాపుగా 2 నెలలకు పైగా అయింది కదా. 2 నెలలు పైగా జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు వెళ్ళి అయితే ఇప్పటి వరకు విధి విధానాలు ఖరారు చేయలేదంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఏదైతే రైతుల మీద కక్ష కట్టిందనేది ఈ వార్త చూస్తే అర్థమైంది కదా. ఇది కదా రాయాలి. మిరప రైతులకు మిగిలేది కన్నీరు కాదు, మిరప రైతులకి కన్నీరు మిగులుతున్నటువంటి కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు విధి విధానాలు ఖరారు చేయలేదు. కనీసం ఆ 11,000 కూడా కొనడానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి పంపించలేదు అనేది కదా వార్త రాయాల్సింది. ఇది రాయరు. ఏదో వీళ్ళు రైతుల మీద ప్రేమ చూపిస్తున్నట్టుగా ఒక వార్త రాసేసి దీన్ని మసిపూసి మారేడుకాయ చేసేటటువంటి ప్రయత్నం. ఇంకో వార్త, మే 2న అమరావతికి మోడీ వస్తున్నాడు. రాజధాని పునర్నిర్మాణ పనులు ప్రారంభించున్న మోడీ సాయంత్రం 4 గంటలకు ముహూర్తం. ఉమ్మడి గుంటూరు, కృష్ణా, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి సుమారు 5 లక్షల మంది ఈ సభకు హాజరవుతారని అంచనా. సభా ప్రాంగణానికి చేరుకున్నందుకు 9 రహదారులను గుర్తించారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లపై ప్రభుత్వం ఇప్పటికే మంత్రుల కమిటీని నియమించింది. ఇది అమరావతికి మోడీ వస్తున్నారనేటువంటి వార్త. దానికి సంబంధించి ఇంకొక లింక్డ్ వార్త ఇంకోటి ఉంది. ఏదైతే షర్మిల గారు నాడు మట్టి కొట్టారు నేడు సున్నం కొట్టడానికి వస్తున్నారు, అమరావతిపై చిత్తశుద్ధి ఉంటే 9 ఏళ్లుగా గాడిదలు కాస్తున్నారు, ప్రధాని మోడీపై షర్మిల మండిపాటు. ఓ పక్క మోడీ ఏమో చెల్లికి జరగాలి మళ్ళీ మళ్ళీ పెళ్ళి అనే సినిమాలో చెప్పినట్టుగా ఆల్రెడీ జరిగినటువంటి శంకుస్థాపన మరోసారి శంకుస్థాపన చేయడానికి అప్పుడే ఒక 100 కోట్లు చెంబుడు నీళ్లు గుప్పిడ మట్టి మన మొహాన్ జల్లిల్లారని సాక్షాత్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే అన్నారు. 100 కోట్లు ఖర్చు పెట్టారు ఆ రోజు ప్రధాని మోడీ గారి పర్యటనకి. ఇప్పుడు మళ్ళీ ఇంకో 200-300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి 5 లక్షల మందిని గ్యాదర్ చేస్తున్నారంట. 5 లక్షల మందిని అక్కడికి పోగు చేసి సో వాళ్ళందరికీ వెహికల్స్ అన్ని పెట్టి ఆ పర్యటన ఏర్పాట్లు మొన్న ఓన్లీ గ్రాఫిక్స్ చేయడానికి 1 కోటి రూపాయలు చూశారు కదా. మొన్న అమరావతిలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు పర్యటనలో మోడీ గారికి చూపించడం కోసం సచివాలయం ఇలా కడుతున్నామని చూపించడం కోసం 88.5 లక్షల రూపాయలకి టెండర్ పిలిచారు. ఏదో 3D గ్రాఫిక్స్ కోసం. అంటే దాదాపు 200-300 కోట్లు పైగా మోడీ గారి పర్యటన కోసం ఖర్చు పెడతారు, దాంట్లో డౌట్ లేదు. ఇక్కడ షర్మిల గారి చేత వీళ్ళే ట్వీట్ పెట్టిస్తారు. పెట్టించి మోడీ గారిని తిట్టియటం. ఎందుకు వస్తున్నాడు కదా అప్పుడు మోడీ గారు ఈమె కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా తిడితే పాప ఆయన ఏమన్నా ఎక్కువ వరాలు ఇస్తాడనో మరి ఎట్లో దాంట్లో కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా లాక్కొని వస్తాము. ఎందుకంటే ఇప్పుడు షర్మిల గారు ఇప్పుడు ఈరోజు రోజుకి ఏ విధంగా తయారవుతున్నారనడానికి ఇక రోజు కనపడతా ఉంది మనకి. ఇప్పుడు ఆమె చెప్తుంది షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారు అంట ఇది దత్తపుత్రుడు అంట ఎవరికి, మోడీ గారికి. ఏం మాట్లాడుతున్నారు షర్మిల గారు? కనీసం మాట్లాడేటప్పుడు కనీసం కొద్దిగా ఇప్పుడు వాళ్ళు రాసిచ్చింది ఎట్లా పడితే అటు చదవద్దు. ఆల్రెడీ ఇప్పటికే మీరు ఆల్రెడీ బాగా చులకన అయిపోయారు. మిమ్మల్ని ఒక కమెడియన్గా చూస్తున్నారు. సో ఇలాంటివన్నీ రాస్తేనే కమెడియన్ కంటే ఇంకా దారుణంగా చూస్తారు. ఎవరు దత్తపుత్రుడు? పొత్తులు పెట్టుకుంది ఎవరు? పొత్తులు పెట్టుకున్న వాళ్ళు ఎవరు? వాళ్ళ మీద పోరాడుతున్న వాళ్ళు ఎవరు? ఆ మాత్రం కూడా తెలియకుండా రాస్తారా? అంటే వాళ్ళు రాసిచ్చేయడం, మీరు ట్వీట్ పెట్టేయడం. కనీసం చదువుకోద్దా ఏం పెట్టారనేది? రేపొద్దున వాళ్ళు మీ తండ్రి గారిని తిట్టితా కూడా పెట్టేస్తారు, కానీ అది కూడా పోస్ట్ చేసేస్తారు మీరు రేపొద్దున. మోడీ గారిని కాదు కదా మీరు అనాల్సింది. మోడీ గారితో పాటు మోడీ గారిని ఒక్కళ్ళే కాదు కదా, చంద్రబాబు నాయుడు, మరి పవన్ కళ్యాణ్, వీళ్ళందరూ ఈ కూటమిలో కదా. ఏం గాడిదలు కాస్తున్నారా? ఈ అమరావతిలోకి ఇంకా 44,000 ఎకరాలు అవసరమా అని చెప్పి వాళ్ళ కదా విమర్శించాల్సింది. మళ్ళీ చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ ఏమన్నారు మీరు? ఎందుకంటే అంటే వాళ్ళు ఊరుకోరు కదా, వాళ్ళ డైరెక్షన్లోనే కదా మీరు నడిచేది. సో వాళ్ళు మోడీ గారిని మాత్రం అనిపిస్తున్నారు. మోడీ గారిని అనండి, ఆయనతో పాటు వీళ్ళని కూడా అనాలి. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఇంకా ఏడవమాకండి. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారిని నాశనం చేసిన చాలు. మీరు ఇంకా నాశనం చేయాలనేటటువంటి ఎక్కడో ఉంటారు విలల రూపంలో, ఏది చెల్లెల రూపంలో ఇట్లుంటారని ఏదో సామెతలాగా అది మీకు కరెక్ట్గా యాప్ట్ అవుతుంది. బూతు జ్యోతిలో బాగా కిక్కెక్కే వార్త రాశారనమాట. ఖజానాకు కిక్కు వార్త పేరే. 2024-25లో 28,842 కోట్ల మధ్య రాబడి వచ్చిందంట. ఏది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి. ఇదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కంటే 14% వృద్ధి చెందిందంట. ఇది మద్యం అమ్మకాలు 14% పెరిగినాయి అంట. అంతకుముందు 25,000 కోట్ల ఆదాయం వస్తే ఇప్పుడు 3,000 కోట్లు పెరిగిందంట ఆదాయం. సో ఇట్లా చూసుకుంటే 5 ఏళ్లలో 18,000 కోట్ల ఆదాయానికి గండి పడింది. సో క్వార్టర్ 99 రూపాయల ఎఫెక్ట్ బాగా పడింది రాబడిపై.
అంటే తెగ తాగుతున్నారు 99 రూపాయల మందు అని చెప్పి ఒక వార్త రాశారు. రాసి షాపుల దరఖాస్తు రుసుములో 1905 కోట్ల రూపాయలు వచ్చినాయి, మద్యంపై వచ్చే పన్నుల రూపంలో 24,730 కోట్లు వచ్చినాయి, షాపులు బార్లు డిస్టిలరీపై లైసెన్సుల ఫీజుల రూపంలో 2,206 కోట్లు వచ్చినాయి, మొత్తంగా 28,842 కోట్లు డబ్బులు వచ్చినాయి మద్యం మీద. కిక్కెక్కింది అసలు, ఆ రాష్ట్ర ఖజానాకి కిక్కెక్కే వార్త రాశారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారి అంటే బాగా లిక్కర్ సేల్స్ పెరిగినాయి అంట. సిగ్గులేదు రాయటానికి రాధాకృష్ణ? లిక్కర్ సేల్స్ పెరిగినాయి అంటే తాగిస్తున్నారనే కదా, విచ్చలవిడిగా తాగిస్తున్నారని, అందుకనే కదా ఎక్కువ తాగితేనే కదా ఎక్కువ ఆదాయం వచ్చేది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తాగే వాళ్ళు తగ్గారని నువ్వే ఒప్పుకున్నట్టు రాసావు కదా. మరి ఆ రోజుల్లోనేమో తెగ తాగేస్తున్నారు, అసలు ఇంత ఆదాయం వచ్చేస్తుంది, ఏది నాన్న బుడ్డి అమ్మ ఒడికి ఇచ్చే డబ్బులన్నీ నాన్న బుడ్డి నుంచే ఇస్తున్నారు అన్నారు కదా. మరి ఈరోజు నాన్న బుడ్డులు ఎక్కువ మంది తాగుతున్నారు, మీరే చెప్పారు కదా 99 రూపాయలు ఎక్కరు. మరి అమ్మ ఒడి ఎందుకు ఇవ్వలేదు? ఒక ఏడాది మొత్తం ఎందుకు వదిలేశారు? ఇప్పుడు ఈ ఏడాది కూడా బడ్జెట్లో అయితే పెట్టారు, ఇస్తారో లేదో తెలియదు. మరి నానబుడ్డులు ఇస్తున్నారు కానీ 99 రూపాయలకి నానబుడ్డులు ఇచ్చి తాగండి తాగి ఓగండి అని చెప్పి మరి అమ్మ ఒడి ఎందుకు ఇవ్వట్లేదు? 14% పెరిగినాయి అంట. రాష్ట్ర సిగ్గు లేకుండా అట్ట రాస్తున్నారు చూడండి. 2023-24లో 4.55 కోట్ల కేసులు మద్యం అమ్మితే ఇప్పుడు 4.97 కోట్ల కేసులు మద్యం అమ్మారంట. లిక్కర్లో 7.38%, బీర్లో 14.13% అమ్మకాలు పెరిగాయి. అంటే విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు పెరిగినాయి అని చెప్పి రాశారు. ఒక జిల్లా పేపర్లోకి వెళ్తే ఓపెన్ బార్లు, మద్యం షాపుల్లో ఇచ్చేదిగా లూజ్ సేల్స్, డిస్పోజల్ గ్లాసులు, వాటర్ ప్యాకెట్లు అమ్ముతున్నారు. కాకినాడ సిటీ బదులు మద్యం అమ్ముతున్న బెల్ట్ షాపు, కొనటం తాగటం అక్కడే బార్లను తలపిస్తున్న వైన్ షాపులు, ఇచ్చేదిగా అనధికార పర్మిట్ రూములు, మామూలు మత్తులో జోగుతున్న అధికారులు. అలానే మీరు వార్తలు చూస్తే నిర్విరామంగా బెల్ట్ షాపులు, 24 గంటలు బెల్ట్ షాపుల వ్యాపారం, ఎక్కువ 5 గంటలకే బెల్ట్ షాపుల వ్యాపారం. అంటే 5ంటికే పొద్దున్నే ఆంధ్రాలో మందు దొరుకుతుంది, 40,000 కడితే బెల్ట్ షాప్ ఇచ్చేస్తున్నారు. హిందూపురం వల్ల మధ్యపురం అయిపోయింది. సిండికేట్కి ఫుల్ కిక్కు, డబుల్ కిక్కు, ఒక్కరోజే 28 కోట్ల బిజినెస్. బెల్ట్పై కొరవడిన నిఘా, 100 వరకు బెల్ట్ షాపులు ఒక్క మండపేటలోనే. ఊరూరా బెల్టు, విచ్చలవిడిగా యానా మద్యం కూడా ఇక్కడ తీసుకొచ్చి అమ్ముతున్నారని. వీధికో మద్యం గొలుసు దుకాణం, మందు కొంటే మొక్క ఫ్రీ, వాటర్ ప్యాకెట్ గ్లాస్ కూడా. ఇవన్నీ మీ పత్రికల్లో వచ్చినటువంటి వార్తలే, ఏదైతే మీ పత్రికల్లోనే వచ్చినాయి. అంటే విచ్చలవిడిగా మద్యాన్ని తాగండి తాగి ఓగండి అని చెప్పి 99 రూపాయలకే ఏదైతే పిచ్చి బ్రాండ్లు ఈ దేశంలో ఎక్కడ ఉండవు అంత వరస్ట్ బ్రాండ్లు తీసుకొని వచ్చి, ఏది సుమో విస్కీ అంట, సుమో టాటా సుమో వాళ్ళు సుమో విస్కీ, షార్ట్ విస్కీ, బెంగళూరు మాల్టెడ్ విస్కీ, కేరళ మాల్టెడ్ విస్కీ, ఈ ఎక్కడన్నా ఉంటాయా? ట్రాపికోనా బ్రాందీ, ఇలా చీప్ బ్రాండ్లన్నీ తీసుకొని వచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మద్యం తాగే వాళ్ళని చంపేస్తూ మీరు ఈరోజు విచ్చలవిడిగా గుడి పక్కన బడి పక్కన ఏరులై మద్యం పారుతా ఉంటే మద్యం వల్ల ఆదాయం బాగా వచ్చింది. ఏం చేశారు ఈ ఆదాయం? సరే వచ్చింది, ఏం చేశారు ఈ ఆదాయం? ఒక్కరికన్నా ఒక పథకం అన్న ఇచ్చారా కనీసం? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏం జరిగినా రాద్ధాంతం. ఆయన బూమ్ బూమ్ అని తీసుకొని వచ్చాడు. అది బేరా ఇంటర్నేషనల్ బ్రాండరా అని చెప్పి తెలుగులో చెబితే మీకు అర్థం కాదు. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ కదా, మీకు ఎలా చెప్పినా అర్థం కాదు. కానీ ఈరోజు 99 రూపాయలకు మాత్రం ఏదైతే అసలు ఈ దేశంలో ఎక్కడా లేనటువంటి గాలి బ్రాండ్లు, నీచమైనటువంటి బ్రాండ్లు, అసలు మనుషులు దాగే బ్రాండ్లు కాదు మీరు తీసుకొని వచ్చి ఈరోజు చంపుతా వాళ్ళని. మళ్ళీ కిక్కెక్కింది ఖజానాకని అని సిగ్గు లేకుండా మందు దాగి రాస్తాడు చూడండి వార్తలో. ఆ మందు దాగి రాసినట్లాగా రాశారు మీరు. సిగ్గన్నా ఉండాలి రాధాకృష్ణ గారు, మనిషివే కదా. ఈనాడులో హైదరాబాదు సంబంధించినటువంటి వార్త ఆంధ్రప్రదేశ్ ఎడిషన్లో వేశారు. ఇది హైదరాబాదుకు సంబంధించినటువంటి వార్త ఆంధ్రప్రదేశ్ ఎడిషన్లో వేసి, స్థలాలు ఖరీదైన సాగుపైనే మక్కువ. హైదరాబాద్ నగరం హైతనగర్ సమీప కుంట్లూరులో రహదారిని ఆనుకొని ఉన్న స్థలాలు చాలా ఖరీదైపోయాయి. ఈ స్థలాలను కొనుగోలు చేసి కొందరు ఇల్లు విల్లాలు నిర్మించుకున్నారు, మరికొందరు మాత్రం భూముల విలువ కోట్లు పలుకుతున్నా వారసత్వంగా వచ్చిన వాటిని వదులుకోలేక వ్యవసాయంపై మక్కువతో వరి పంటను సాగు చేస్తున్నారు. దీంతో ఓవైపు ఇల్లు, మరోవైపు పచ్చని పొలాలు ఇలా కనువిందు చేస్తున్నాయి. ఇది హైదరాబాద్కి సంబంధించి ఆంధ్ర పేపర్లో వేశారు ఈనాడులో. మరి అక్కడ రైతులు ఇది వాళ్ళు వ్యవసాయం మీద మక్కువతో కోట్ల రూపాయల ధరలు పలుకుతున్న వ్యవసాయమే చేసుకుంటున్నారు. ఓ పక్క పచ్చదనం కనపడుతుంది అని రాశారు కదా. మరి 3 పంటలు పండేటటువంటి భూముల్ని ఆల్రెడీ 35,000 ఎకరాలు తీసుకున్నారు. ఇంకొక 45,000 ఎకరాల సేకరణకి వాళ్ళే ఎగబడి వస్తున్నారంట. రైతులు బతిమలాడుతున్నారు, నారాయణ గారు వెంటబడుతున్నారు. పొద్దున్నే నిద్రలంగానే వాళ్ళ ఇంటి ముందు ఉంటున్నారు. మధ్యాహ్నం లంచ్ కూడా బాగునట్లేదు. రాత్రి అయితే అసలు
బయటికి ఎక్కడికన్నా వెళ్ళి ఆయన వస్తే ఆఫీస్ దగ్గర నుంచి ఇంటికి వస్తే ఇంటి దగ్గర కాపలా కాసి మరి మా భూములు తీసుకోండి అని చెప్పి 44,000 ఎకరాలు తీసుకుంటారా లేదా అని చెప్పి ఊర్లు నారాయణ గారు వెంటబడుతున్నాయని రాశారు కదా నిన్నగా మొన్న మీ పత్రికలో. అంటే అక్కడ పాపం రైతులు వ్యవసాయం చేసుకోరా? అక్కడ 3 పంటలు పండేది పచ్చదనంగా ఉండటం రైతులు జీర్ణించుకోలేరని మీరు రైతుల మీద వ్యతిరేకంగా రాస్తున్నారు వార్తలో. ఎవరు రైతులు కూడా మా భూములు తీసుకుని ఎగబడరు. ఇప్పటికే ఆల్రెడీ ఇచ్చినటువంటి వాళ్ళు ఎందుకు ఇచ్చావురా బాబు అని ఏడుస్తున్నటువంటి పరిస్థితి. మళ్ళీ మీరు 44,000 ఎకరాల భూసేకరణ కాదు, ఒక్కొక్క 5,000 ఎకరాల భూసేకరణ వెళ్ళండి, ల్యాండ్ పూలింగ్ అని వెళ్ళండి, చెప్పులు తీసుకొని ఈరోజు తరుగుతారు మిమ్మల్ని. అక్కడేమో వెంటబడుతున్నారంట రైతులు. మేము సాగు చేసుకోము బాబు, మా భూములు మీకు ఇచ్చేస్తాం ప్రభుత్వానికి, కట్టేయండి ఇక్కడ గ్రాఫిక్స్లో రాజధాని కట్టేయండి అని చెప్పి వాళ్ళు ఎగబడుతున్నారంట. ఇక్కడ మాత్రం హైదరాబాద్లో వాళ్ళు పచ్చదనంగా అసలు వారసత్వం కోట్లు బలుగుతున్నా కూడా వాళ్ళు వ్యవసాయం చేసుకుంటున్నారు. ఇలా వార్తలు ఉంటాయి. వాళ్ళ అవసరమైతే ఏ విధంగా రాస్తారు ఒక్కసారి చూడండి. ఇన్నిసార్లు వీళ్ళకి చెప్పినా కూడా సిగ్గురాదు. ఎందుకంటే రామోజీరావు పోయినా కిరణ నేత్ర పట్టి పీడిస్తూ ఉన్నాడు ఈ రాష్ట్రాన్ని. ఈనాడు ఆంధ్రజ్యోతి అనే దినపత్రికలు పోతే ఈ రాష్ట్రానికి పట్టినటువంటి పీడ వదిలిద్ది. శాశ్వతంగా ఈ రాష్ట్రానికి పీడలాగా వీళ్ళు పేడలాగా పట్టి పీడిస్తూ ఉన్నారు ఈ విధంగా వార్తలు రాసి. చిరుత మృతిపై విచారణకు పవన్ కళ్యాణ్ ఆదేశం. ఎస్, తప్పులేదు. చిరుత మృతి మీద మీరు విచారణకు ఆదేశించారు పవన్ కళ్యాణ్ గారు. ఓకే, అన్నమయ్య జిల్లాలో జరిగింది. మరి గోవుల మృతి మీద ఎందుకు స్పందించలేదు? మీరు సనాతన వేషం వేసుకొని ఈ మధ్య డ్రామాలు ఆడుతున్నారు కదా. మరి ఆల్రెడీ నిన్నే తిరుమల తిరుపతి దేవస్థానం ఇచ్చినటువంటి అఫీషియల్ లెక్కల ప్రకారమే ఈ ఏడాదిలో 191 గోవులు చనిపోయినాయి. మీరు అధికారంలోకి వచ్చినాక 156 గోవులు అఫీషియల్గా చనిపోయినాయి. మరి వాటి మీద ఎందుకు స్పందించలా? వాటి మీద విచారణ చేయాలని మీకు ఎందుకు అనిపించలా? అలానే మీరు అటవీ శాఖ మంత్రిగా ఉన్నారు కదా, కాశీరాయణ క్షేత్రాన్ని కూలిస్తే ఇప్పటి వరకు మీ నోట్లోంచి మాట రాల. అసలు దాని మీద ఎవరు అడగొద్దని విలేకరులు కూడా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అడగొద్దని చెప్పారని విలేకరులు కూడా చెప్పుకుంటున్నారు. ఆ టాపిక్ మాత్రం ఎత్తొద్దు అని. అంత కక్ష ఎందుకు కాశీరాయణ క్షేత్రం మీద? ఒక చిరుత చనిపోతే దాని మీద విచారణకు ఆదేశించారు. ఎస్, డెఫినెట్లీ దాన్ని ఎవరో కూడా తప్పుపట్టట్లా. కానీ తిరుమల గోశాలలో ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే, గోమాతలు చనిపోతూ ఉంటే స్పందించరు. కాశీనారాయణ క్షేత్రం దాన్ని కూల్చేస్తే స్పందించరు. తిరుమలలో రోజుకి అపచారాలు జరిగిపోతూ ఉన్నాయి. మద్యం తీసుకొని వెళ్తున్నారు పైకి, మద్యం షాపులు నడుపుతున్నారు, పైన బిర్యానీలు తింటున్నారు, పైన కోడిగుడ్లు దొరుకుతూ ఉన్నాయి, పైన ఏదైతే సిలువలు వేసినటువంటి ఉంగరాలు దొరుకుతూ ఉన్నాయి, ఏదైతే పైకి యెహోవా ప్రార్థనలతో కార్లు పైకి వెళ్తూ ఉన్నాయి, అలిపిరి చెక్ పోస్ట్ దాటుకుని పైన కొండ మీదకి, పైన ఏదైతే ఒక గొడవల సంస్కృతి నెలకొంది, డ్రైవర్లు కొట్టుకొని చనిపోతున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఈ విధంగా తిరుమలలో చెప్పులు వేసుకొని గుళ్ళోకి వెళ్తున్నారు. ఇన్ని అపచారాలు తిరుమలలో జరుగుతుంటే ఏ రోజు విచారణకు ఆదేశించలేదే. అంటే ఎలా డైవర్ట్ చేయడానికి వస్తారు వీళ్ళంటానికి? మరి వాటి మీద ఎందుకు నోరెత్తి స్పందించవు ఉపము? చూశారు కదా, వైఎస్ఆర్సీపీ పార్టీ అధికార ప్రతినిధి కార్మూరు వెంకటరెడ్డి గారు తన ఒపీనియన్ ని వార్తల రూపంలో ఎలా మనతో షేర్ చేశారో, అసలు వాస్తవంగా వార్త ఏంటి, న్యూస్ పేపర్స్ వాటిని ఎలా ప్రజెంట్ చేస్తున్నారు, ఎంత తెలివిగా మనకు అందిస్తున్నారో, మన బ్రెయిన్ లోకి వాళ్ళనుకున్న భావజాలాన్ని ఎలా ఇంపోజ్ చేస్తున్నారు అనేది చాలా నీట్ గా చెప్పారు కదా. వార్తను అందించడం వరకే మా డ్యూటీ, అది వాస్తవం కాదా అని ఆలోచించి నిర్ణయం తీసుకునే విచక్షణ జ్ఞానం మీకు మాత్రమే ఉండాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సనిగా, థ్యాంక్ యూ సో మచ్.